శ్రీ రమణాశ్రమ లేఖలు అను రచనను శ్రీమతి సూర్యనాగమ్మ గారు తన అన్నగారి ప్రోత్సాహం వల్ల 1945 సంవత్సరం నవంబర్ నెలలో ఆరంభించి 14/4/1950లో భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి అవతార సమాప్తి వరకు రాశారు. రమణుల సన్నిధిలో జరిగే సంఘటనలు, ఆయా సందర్భాల్లో వారు చెప్పే మాటలు దీనిలో పొందుపరిచారు. ఈ లేఖల మొదటి భాగం 1947 సంవత్సరంలో ప్రచురింపబడి తర్వాత 55లో ద్వితీయ ముద్రణము, 60లో తృతీయ ముద్రణము జరిగినవి. రెండవ భాగం 1953 జనవరి నెలలో ప్రచురింపబడి 65 సంవత్సరంలో పునర్ముద్రణ జరిగినది. మూడవ భాగం 1958లో ప్రచురింపబడి 65లో పునర్ముద్రింపబడినది. 4-5 భాగాలు 64 సంవత్సరంలో ప్రచురింపబడినవి. విడివిడిగా లేఖలను ముద్రించడం వలన చదువులకు ఇబ్బంది కలుగుతుందని 5 భాగాలు కలిపి ఒకే పుస్తకం అచ్చువేయించడమైనది. స్మృతుల రూపంలో రచింపబడిన వారి కొన్ని జీవిత అనుభూతులు ఇంతవరకు విడివిడిగా ఉన్న పుస్తకము ఇప్పుడు లేఖలతో జతకూర్చబడినది. 31/3/1980 పూర్ణ చంద్రోదయ దినమున నాగమ్మ గారు భౌతిక శరీరము చాలించి రమణైక్యమయం పొందిరి. పాఠకులు వీటిని చదివి ఆనందించి ఆధ్యాత్మ లాభమును పొందుదురుగాక. ఓం నమో భగవతే శ్రీరమణాయ. తండ్రికి బిడ్డ అణుకువ. శ్రీ రమణాశ్రమము 21/11/1945. అన్నా, భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా వ్రాయమన్నావు, కానీ నాకు సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సమేతంగా బేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు. అదే సమయానికి భగవాన్ గోశాల పక్కకు పోతూ ఆ వైభవం చూసి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరుడికిచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూతి నుదుటన ధరిస్తూ అప్పకు పిళ్ళై అణక్కు, తండ్రికి బిడ్డ అణుకువ అని మెల్లగా అన్నారు భగవాన్. ఆ మాటలు అనేటప్పుడు భక్తి పారవస్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధతమైంది. అప్పటి ఆ ముఖవిలాసం చూస్తే పూర్ణభక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతుంది. భగవాన్ శివకుమారులు, స్కందాస సంభూతులు అన్న గణపతిముని వచనము దృఢపడుతున్నవి. శరీరధారుల అందరూ ఈశ్వరుని బిడ్డలే కనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునికి అణిగి ఉండునని బోధిస్తున్నట్టు స్ఫురిస్తున్నది. మహాత్ముల వాణి ఎంత అర్థమవుతుందో చెప్పలేము. ఏదో నీవు రాయమంటావే కానీ ఈ రమణీయ వాణిని ఏమని రాయగలను? ఎంతని వినుతింపగలను? వాక్కులే రుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో రాశాను. గ్రహింపగల మేధావి సంపన్నులున్నాలే గాని ఒక్క వాక్కనేలా చూపు, నడత, నడక, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసలు సర్వం అర్థవంతమైనవే. నాకవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి ఉడతా భక్తి అన్నట్టు ఏదో తోచింది రాస్తాను. ఇక సెలవు సోదరి.